మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధం ఆ యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని దేశాలను బెదిరిస్తోంది. ముఖ్యంగా భారతదేశం కూడా యుద్ధానికి సంబంధించి యుద్ధం వల్ల పరోక్షంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తున్నాయి. ముఖ్యంగా రాబోయే 2-3 నెలల్లో ఆయిల్ కష్టాలు ప్రపంచానికి ఎదురైతే భారతదేశంలో కూడా అటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇప్పటికే ఆయిల్కి సంబంధించిన సంక్షోభం కనిపిస్తోంది. పరిమితంగానే ఆయిల్ సప్లై కొనసాగుతుంది మన దగ్గర, డీజిల్ పెట్రోలియం కావచ్చు. అయితే ఈ ఒకవేళ యుద్ధం పెరిగి పెద్దదైతే మన భారతదేశంలో ఆయిల్ నిల్వల పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులు మనకు ఆయిల్ నిల్వలు దొరుకుతాయి, అంతేకాదు సొంతంగా మనకి ఆయిల్ నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా, అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి ప్రముఖ పర్యావరణవేత్త, అట్లాగే ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్, అట్లాగే సుందర్ ఇన్వెన్షన్స్ సంబంధించిన అధినేత డాక్టర్ సుందరామయ్య గారు, సైంటిస్ట్ అయినా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుందరామయ్య గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. మనం చాలా హ్యాపీగా కనిపిస్తున్నాం. ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంటే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అమెరికా శక్తి ఇంత, ఇరాన్ శక్తి ఇంత, అమెరికా ఇంత బలంగా ఉంది, ఇరాన్ అంత బలంగా ఉంది. అవి చూస్తూ ఒక రకంగా చెప్పాలంటే మనం ఎంటర్టైన్ అవుతున్నాం. నిజానికి ఆ సమస్య మన ఇంటికి వచ్చింది, వంటింటికి వచ్చింది, మన బైక్ పెట్రోల్ దగ్గరికి వచ్చింది, కార్ డీజిల్ దగ్గరికి వచ్చింది. ఫ్యూచర్లో ఆయిల్ కష్టాలు తప్పవా మనకి? ఖచ్చితంగా అండి, ఇది మీరు చెప్తుంది యథార్థం. వాస్తవానికి యుద్ధం అనేది ఒక పోరు, అంటే రెండు దేశాల మధ్య ఒక ఆధిపత్య పోరే యుద్ధం. కానీ ఈ యుద్ధంలో జరుగుతుంది ఏంటి అంటే, ఇప్పుడు పర్టికులర్గా ఈ ఆధిపత్య పోరు గురించి ఎవరు గొప్ప, ఎవరు ఇది అనే పద్ధతిలో దాదాపు మనకి ఫిబ్రవరి మంత్ ఎండ్లో స్టార్ట్ అయిన యుద్ధం కాస్త ఆల్మోస్ట్ చిలుకు గానివాన్లాగా ఇది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కానీ దీని యొక్క యుద్ధ పరిణామం అనేది శాంతియుతమైన వాతావరణానికి కానీ, లేకపోతే శాంతి చర్చలతో కానీ సత్సంబంధాలు పూర్తిగా కోల్పోయిందనే చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే. ఓకే. సో అదేవిధంగా ఏదైతే ఎల్పిజి అంటే మొన్నటి వరకు మనం బాగా చూసుకున్నాం, ఎల్పిజి అనేది మనకి కొరత లభించింది. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా ఎల్పిజి యొక్క సమస్యలు, అంటే గ్యాస్ బుకింగ్ కూడా 15 రోజుల నుంచి 1 మంత్కి, 1 మంత్ నుంచి 45 డేస్కి ఇలా బుకింగ్ టారిఫ్ని కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా అప్రమత్తం అయ్యారు. అంటే మాకు ఇంకా దొరకదేమో అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని మళ్ళీ బుక్ చేసే ప్రయత్నం చేసుకోవడం, నేను కూడా బుక్ చేశాను సార్. నేను కూడా సిలిండర్ బుక్ చేసుకున్నా అడ్వాన్స్గా. నిల్వలు పెంచుకునే ప్రయత్నం అయితే చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ కూడా డిపెండబుల్స్ అండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ అనేవి ప్రతి దానికి ఉండాలి. ఎప్పుడైనా సరే టెక్నాలజీలో మనం ఎంత ఎదుగుతున్నాము అనే దానికన్నా ఈ ఎదిగిన ప్రతిచర్య కూడా మనిషి మీద కానీ, చరిత్ర మీద కానీ, లేకపోతే పర్యావరణం మీద కానీ ఇది ప్రాధాన్యత చూపించదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యుని ఇబ్బంది పెట్టదు అనే ఒక ప్రభావవంతమైన ఆలోచన నుంచే కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. మేము చేస్తున్నది అదే పద్ధతి. అయితే ఇప్పుడు ప్రస్తుతం సామాన్య మానవుడు కంప్లీట్ గా పెట్రోలియం ప్రొడక్ట్స్ కి బాగా కనెక్ట్ అయిపోయినాడు. అంటే ఎవరికి వాళ్ళకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బైకులు, 1-2 బైకులు ఉన్నాయి. అదేవిధంగా 1-2 కార్లు ఉన్నాయి. ఒక ఇల్లు సెగ్మెంట్ చూస్తే మాక్సిమం ఇంట్లో ఎల్పిజి దగ్గర నుంచి, పెట్రోలియం దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి, కొన్ని అపార్ట్మెంట్స్ లో పవర్ జనరేటర్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా డీజిల్ తోటే రన్ అవుతాయి. సో ఇలాంటివి ప్రతిదీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నాం. సో ఈ డిపెండెన్సీ అనేది ఎంత స్థాయిలో మనకు వచ్చిందయ్యా అంటే, అప్రాక్సిమేట్ గా మనకి కొన్ని మిలియన్ టన్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్యూయల్స్ మనం ఎవ్రీడే మనం వాతావరణ పరిస్థితుల్లో వాడుకుంటున్నాం. వీటి యొక్క భిన్నమైన డిపెండెన్సీ మనకి ఆధునికత అనే పేరుతోటి మనం వెళ్తా ఉన్నాం. ఈ డిపెండెన్సీ పెరిగిపోయింది. దీనికి తోడు అనేక రకాల సమస్యలతోటి మనకి యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని కూడా కుదిపేసే పరిణతి అయితే మనకి దాపరించిందనే చెప్పాలి ఇప్పుడు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఎంత వేగంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం సార్ ఒక అంచనా మేరకి? ఆయిల్ ధరలు ఇప్పటికే ఆల్మోస్ట్ 30-40% అప్ టు 50% వరకు పెరిగినాయి. ఒకప్పుడు మనకి బ్యారెల్ $65 అట్లా ఉంటే ఇప్పుడు $110 వరకు కూడా వచ్చింది, రీచ్ అయిపోయింది. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ 50% 60% పెరిగినట్టే. మనకి $70 సారీ $70-80 ఉన్నది కాస్త $110కి వచ్చింది.
40-50% అయితే ఆల్మోస్ట్ ఆల్ పెరిగింది. సో ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ లో కానీ, లేకపోతే ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ మనం డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ మాత్రమే మనం తీసుకుంటున్నాం, ప్రాసెసబుల్ మెటీరియల్ మనం తీసుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పటికీ మనకి అంటే ప్రస్తుతానికి మనకి ఏదైతే ఎమర్జెన్సీ మోడ్ లాంటి దాన్ని రాకపోతే మాత్రం మనకి ఇట్లాగే మెయింటైన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ కనుక క్రైసిస్ వస్తే ఖచ్చితంగా 20-30% ఇమ్మీడియట్ గా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో అది 100% పెరిగినా కానీ, అంటే ఏదైనా ఎమర్జెన్సీ క్రియేట్ అయితే, యుద్ధ పరిస్థితి అయితే ఇప్పటికీ కొంచెం అంటే సడలింపుగా కొద్దిగా రవాణా వ్యవస్థ అయితే నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. కానీ పూర్తి రవాణా 100% మనకి ఇదివరకు ఏదైతే మనం 80% ఫ్యూయల్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామో, ఆ 80% యాజ్ ఆఫ్ నో 80% యాక్యురేటెడ్ గా మనకైతే ఇంపోర్ట్ జరగటం లేదు. కొంత డిలే అవుతా ఉంది, టైం ఫ్రేమ్ అనేది కొంత డిలే అవుతా ఉంది. ఈ డిలే సందర్భంగానే మనం ఆల్రెడీ చూసాం, కొన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ప్రైస్ పెరుగుతా ఉందని, లేకపోతే పెట్రోల్ రేపటి నుంచి దొరకదని. మొన్నటి వరకు కూడా ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా చాలా మంది ఎక్కువగా నిలబడి పెట్రోల్ డీజిల్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇలా ఈ క్రైసిస్ ఏదైనా యుద్ధ వాతావరణం అనేది కొంచెం గరిష్ట స్థాయి కనుక పెరిగినట్లయితే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న యాక్యురేటెడ్ రిసోర్సెస్ ని మనం పదిలిపరుచుకునే పరిధి ఇంకా కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదే విధంగా ఈ రిసోర్స్ మనకి ఎన్ని రోజులు సరిపోతాయి ఏంటి అనేది కూడా దీంట్లో నెక్స్ట్ అదే ఆడాలనుకుంటున్నాను సార్. అంటే జూన్ జూలై నాటికి పరిస్థితులు మారే అవకాశం ఉందా, ప్రమాదం కనిపిస్తుందా అని? యుద్ధం అనివార్యమయ్యి యుద్ధం ఖచ్చితంగా ఇంకొక నెల పాటు కానీ, లేదా 2 నెలల పాటు కానీ, 3 నెలల పాటు కానీ జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ ఫ్యూయల్స్ కి సంబంధించిన టైట్నెస్ అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చూస్తాం కూడా. దాంట్లో ఇప్పటికీ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ అయితే పెరుగుతా ఉంది. ఒక పక్క ఇజ్రాయిల్ లేకపోతే ఇరాన్ మనకి ఒక పక్క ఈ యుద్ధ వాతావరణాన్ని పెంచుకుంటూనే, ఇంకొక పక్క ఈ పెరిగిన క్రూడ్ ఆయిల్ మీద కంట్రీ ఎవ్రీడే 1300-1400 crores రూపీస్ ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తుందని కూడా మనం కొన్ని వార్తా కథనాల్లో మనం వినటం కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఏదైతే పెరిగిన క్రూడ్ ఆయిల్ వాల్యూ ఉందో ఈ వాల్యూ వాళ్ళకి ఎర్నింగ్ జరుగుతా ఉంది. అంటే వాళ్ళు నష్టపోయే పరిధి నుంచి ఎంతో కొంత లాభంలోనే ఉన్నారు. అంటే ఇంకా యుద్ధాన్ని కూడా కొంచెం ఎక్కువ కాలం కొనసాగించగలరు అనే దానికి కూడా ఇంకొక రకమైనది ఒక ఉచిత సలహా. డబ్బులైతే అందుతున్నాయి వాళ్ళ చేతికి, డబ్బులు అందుతున్నాయి, వాళ్ళు దేవర్ కనెక్టింగ్ దట్ ఎనర్జీ వస్తుంది, డబ్బులు అందుతున్నాయి, ఎనర్జీ వస్తుంది, ఫైట్ చేస్తారు ఇంకా ఫైట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు కూడా, మనకి కళ్ళారు కనిపిస్తూనే ఉంది. సరే, ఒకవేళ ఇరాన్ ఇజ్రాయిల్ లేకపోతే ఇరాన్ అమెరికా యుద్ధం ముదిరితే వేరే అంటే దాని ఎఫెక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది? మనకున్న వేరే ప్రత్యామ్నాయాలు ఏంటి సార్? మనకి ప్రత్యామ్నాయ ఇంధనాలు అనేవి మన వాళ్ళు 2019 నుంచి, అంటే ప్రత్యేకించి మన దేశంలో మనకి ఈ పరిధి ప్రత్యామ్నాయ ఇంధన పరిధి అనేది మనకి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కీలకంగా ఉన్నప్పటికీ కూడా మనం దాంట్లో అభివృద్ధి సాధించలేకపోయాం. సో ఈ అభివృద్ధి సాధించడం అంటే 2019లో హైడ్రోజన్ ఎనర్జీ అనేది గ్రీన్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ హైడ్రోజన్ అనేది ఎకనామికల్ వైబిలిటీ కాలేదు ఎక్కడ. అంటే ఇది సామాన్యుడికి అందుబాటు ధరలోకి రాలేదు. సో కాబట్టి ఇది హైడ్రోజన్ అనేది కొంచెం కాస్ట్లీ అఫైర్తో కూడుకుంది. అల్టిమేట్లీ రేపు బ్లాక్ మార్కెట్ గా లాంటిది కనుక సాధ్యం అయితే ఈ హైడ్రోజన్ అనేది బ్లాక్ మార్కెట్ అవసరం లేకుండా ఈ హైడ్రోజన్ ని ఇప్పుడు ప్రస్తుతం మేము ఏదైతే ఈ హైడ్రోజన్ జనరేషన్ యూనిట్స్ అందిస్తున్నామో ఇలాంటి వాటిని ఇంధనేతర వనరులుగా మనం కూడా ప్రత్యామ్నాయ ఇంధనేతర వనరులుగా మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడు మనం ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్యూర్ వాటర్ తోటే మనం హైడ్రోజన్ స్టేషన్స్ ని బిల్డ్ చేసుకొని ఎవరికి వాళ్ళే కుటుంబ సరఫరా నియంత్రణ అనేది వాళ్ళకే పెట్టుకోవచ్చు. అయితే ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం సడలింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే హైడ్రోజన్ అనే దాన్ని ఒక ఫ్యూయల్ దీని కిందకి పెట్టింది. ఇది ఎక్స్పెరిమెంటల్ యాంగిల్లో కొన్ని కంపెనీస్ కూడా యాక్సెసిబిలిటీ ఇచ్చింది. కానీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు కానీ చాలా ఎక్కువ కాస్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా లాంటి దేశాల్లో 850 నుంచి 1450, 3000 వరకు కూడా ఉంది 1 కిలో హైడ్రోజన్. అంటే మన కరెన్సీలో చూస్తే అంటే 30 times ఎక్కువగా ఉంది, ఎక్సెస్ గా ఉంది. చెప్తుంది గ్రీన్ హైడ్రోజన్. ఇదే గనక ఇండస్ట్రియల్ హైడ్రోజన్ కనుక అయితే 1500-1400 రూపాయలు. సో ఈ హైడ్రోజన్ మనం ఎక్కువ కాలం మనం తీసుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే మొబైల్ నెట్వర్క్ లో మనం 1G నుంచి 5G వరకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటా వచ్చామో
ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న హైడ్రోజన్ ఇంధనేతర అంటే ప్రత్యామ్నాయ ఇంధనాల్లో హైడ్రోజన్ అనేది కీలకమైన ఇంధనం కాబట్టి దీనిని మనం పెంచుకుంటూ గనక వెళ్ళగలిగితే, ఇప్పుడు బొగ్గు అనేది కూడా మన దగ్గర బొగ్గు ఉంది, కానీ అది కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తానే ఉంది. అది కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే మనకున్న అవసరాల్లో ఆల్మోస్ట్ ఆల్ 60% నుంచి 70% వరకు కూడా మనం బొగ్గుని ఇంపోర్ట్ చేసుకుంటానే ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి. ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా అలాగే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. సో ప్రత్యామ్నాయ ఇంధనాలు మనం గనక క్యాలిక్యులేట్ చేస్తే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అంటే ఇందాక మనం అనుకున్న పరిధిలో ఒక 14 నుంచి 15 రోజుల వరకు ఎప్పుడు రిసోర్స్ ఉంది మన దగ్గర. ఈ 15 రోజుల రిసోర్స్ మనకి సరిపోవడనప్పుడు సో మన దగ్గర ఇంకా మేజర్ రిసోర్స్ క్రూడ్ ఆయిల్ రిసోర్స్ ఎమర్జెన్సీ బేసిస్ లో మనకు కొంత రిసోర్స్ పెట్టారు. అది ఒక 60 to 70 డేస్ వరకు అది కూడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని చుట్టుపక్కల దేశాల నుంచి మనకి ఎక్కడ ఏది అందకపోతే మన దగ్గర ఉన్నది కేవలం 20% ఫ్యూయల్ మాత్రమే. ఈ 20% ఫ్యూయల్ తోటి 80% ఫ్యూయల్ మనం రా మెటీరియల్ ని ఇంపోర్ట్ చేసుకొని మనం పెట్రోలు డీజిల్ ప్రత్యామ్నాయ ఇంధనాలన్నీ కూడా ఇంధనేతర వనరులన్నీ కూడా సృష్టించుకుంటున్నాం. సో కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్ అనేది మనకు గనక తగ్గిపోతే మన దగ్గర 1/5 అంటే ఒక 20% మాత్రమే ఇంధనం మన దగ్గరికి సరిపోతుంది. అంటే ఎమర్జెన్సీ టైట్ అవుతా ఉంది. ఏదైనా అత్యవసరమైన విధి విధానాలకు మాత్రమే వాటిని వాడుకునే పరిధిలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంధనాన్ని మనం ఎంత ఖర్చు పెట్టైనా కొనే పరిస్థితి, అవసరానికి కనెక్ట్ అయ్యాం కాబట్టి ఎంత ఖర్చు పెట్టైనా సరే కొనే అవసరం పరిస్థితి అయితే రాబోయే కాలంలో మనకి నెలకొందని మనకు కనిపిస్తూనే ఉంది, తెల్లం అవుతూ ఉంది. అంటే దీనికి మీరు ఇంతకుముందు చెప్పారు కొత్త ఇన్వెన్షన్స్ రావాలి, కొత్త ఇన్వెన్షన్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ హైడ్రోజన్ కాకపోతే ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ ఏమున్నాయి సార్? వీటిని ప్రత్యామ్నాయంగా ఇంధనానికి గ్యాస్ కావచ్చు, లేకపోతే డీజిల్ పెట్రోలియం కావచ్చు, వీటికి ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ ఏమున్నాయి మన దగ్గర? ఇప్పుడు మనకి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి అనేది వచ్చిందండి. అదే విధంగా న్యాచురల్ గ్యాసెస్ ఎక్విప్మెంట్స్ కూడా వచ్చినాయి. అవి కూడా దేని నుంచి మనం తయారు చేస్తా ఉన్నాము? ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి తయారు చేస్తా ఉన్నాం. సో రైస్ నుంచి కానీ లేకపోతే ఏదో ఒక సీడ్ నుంచి మనం తయారు చేస్తున్నాం వాటిని. సో వీటిని గ్రాస్ కానీ రైస్ కానీ వీట్ కానీ ఇంకొకటి కానీ ఇలా ప్రత్యామ్నాయంగా కనుక మనం ఇంధనం మీద కనుక వెళ్ళిపోయినట్లయితే మనం తినే ఆహారం కొరత వచ్చేస్తుంది. అంటే దేశంలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి నువ్వు తిని బతుకుతావా, లేదా నీ బండిలో పెట్రోల్ పోసుకొని తిరుగుతావా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఆన్సర్, ఆ ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది. 2 రావు. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఇంధనాల్లో కనుక మనం కనుక వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం అన్ని చోట్ల కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్స్ అనేవి కొన్ని పెట్టడం అయితే జరుగుతా ఉంది. కానీ వాటికి కూడా రా మెటీరియల్ టైట్ అయితే అవుతుంది, షెడ్యూల్ అయితే అవి కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాయి. ఇంపోర్టింగ్ ఏదైతే భారతదేశం ఇంపోర్ట్ చేస్తా ఉందో ఆ మెటీరియల్స్, రా మెటీరియల్స్ అన్ని ఇంపోర్ట్ చేస్తా ఉందో వాటి మీద కూడా డిపెండెన్సీ అయ్యింది ప్రత్యామ్నాయంగా. అంటే ఇప్పుడు మన దగ్గర ప్యాడీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రేట్లు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేదని. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రేట్లు పెరుగుతాయి, ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేదు, మన అవసరాలకు కూడా సరిపోవట్లేదు అని. సో కాబట్టి ఇలాంటి పరిస్థితి అయితే వస్తా ఉంది. సో లిక్విడ్ న్యాచురల్ గ్యాసెస్ కానీ లేకపోతే న్యాచురల్ గ్యాసెస్ కానీ మనం ప్రొడ్యూస్ చేసుకునే అంత స్థాయిలో మనకి టెక్నాలజీస్ అయితే ఉన్నాయి, కానీ రా మెటీరియల్ రిసోర్సెస్ లేదు. తర్వాత బయోడీజిల్ అని కూడా అనుకున్నాం మనం. ఈ బయోడీజిల్ కూడా ప్రస్తుతానికి అది కూడా చెట్టు నుంచి రావాల్సిందే, మొక్క నుంచి రావాల్సిందే. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక మనిషి రోజుకి అప్రాక్సిమేట్లీ 1 కిలో నుంచి 3 కిలోల ఆహారాన్ని తీసుకుంటాడు. నేను చెప్తుంది కుక్కుడు ఫుడ్, వండిన ఆహారం. సో ఇదే విధంగా ఒక చెట్టు మహా అయితే ఒక 100 కేజీలు ఇస్తుంది, లేదా 1000 కేజీలు ఇస్తుంది. లేదా కొన్ని చిన్న చెట్లు వరి మొక్కజొన్న ఇలాంటివి అయితే ఒక ఇత్తనానికి ఒక 1/2 కేజీయో 1/4 కేజీయో గింజలు అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో ఈ కెపాసిటీలో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వనరులని, అంటే మనం ఏదైతే వ్యవసాయ రంగంలో మనం పూర్తిగా పరిణతి చెందామో, అభివృద్ధి చెందామో, వాటన్నిటినీ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ కిందకే కనుక కన్వర్ట్ చేసుకోగలిగినట్లయితే కొంతవరకు మనం ఎనర్జీలో పొందుబాటు తీసుకోగలుగుతాం, కానీ పరిపూర్ణంగా అయితే కాదు. మళ్ళా మనకి ఆహార సమస్యలు అయితే, ఆహార భద్రత, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఫుడ్ అనేది మనకి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆహార నిల్వలు తగ్గిపోతాయి. అంటే ఎనర్జీ, ఆహారం మనం తినే ఆహారం కూడా ఎనర్జీ,
కానీ మన వెహికల్ కూడా పెట్రోలింగ్ కూడా ఎనర్జీనే. అంటే ఎనర్జీ క్రైసిస్ కనుక రావడం మొదలు పెడితే అది అనేక రకాల్లో వస్తుంది. ప్రత్యామ్నాయం ఇవన్నీ కూడా మనం పేరు కూడా చాలా క్లియర్ గా పెట్టుకున్నాం, ప్రత్యామ్నాయ ఇంధనాలు. అసలైన ఇంధనాలు ఏంటి అయ్యా అంటే ఫాజిల్ ఫ్యూయల్. ఫాజిల్ ఫ్యూయల్ ఎక్కడి నుంచి ఉంది అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కిందట నుంచి భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి అవి. సో అవి కూడా అదృష్టవశాస్తు కొంతకాలం మాత్రమే మనకి పరిధిలోకి వస్తాయి. నాకు తెలిసి మహా అయితే ఇంకొక 50 ఏళ్ళు వస్తాయి. సో ఆ 50 ఏళ్ళ తర్వాత కూడా మనం ఎనర్జీ సైడ్ క్రైసిస్ రావాల్సిందే. సో ఆ 50 ఏళ్ళ కంటే ముందు యుద్ధం వల్ల ఇప్పుడే వచ్చేలాగా అనిపిస్తుంది ఇదంతా చూస్తే, సప్లై అండ్ డిమాండ్ విషయంలో. ఇప్పుడు ఇలాంటి యుద్ధాలు మనకి కోకోలాలు పెరుగుతా ఉంటే మనది ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ ఇంధనాల మీద వాళ్ళు డిపెండ్ అవ్వాలి, సెల్ఫ్ డిఫెన్సీ పెరగాలి. ఇప్పుడు అమెరికా ప్రత్యామ్నాయం కూడా అదే. అమెరికా ఈ రోజు కూడా ఎలాంటి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అమెరికా దగ్గర నాకు తెలిసి 1 సంవత్సరం పాటు నిల్వలు ఉన్నాయి అమెరికా దగ్గర క్రూడ్ ఆయిల్. అండర్ గ్రౌండ్ లో వాళ్ళకి సేవ్ చేసి ఉన్నాయి. సో వాళ్ళు ఎవర్ నాట్ అంటే దే డోంట్ బాదర్ అబౌట్ దట్. అంటే ఒక 3 నెలలు ఎవడొకటితో మాట్లాడి ఏదో కంట్రీ తోటి ముందల సత్సంబంధాలు పెట్టుకొని మళ్ళా ఇంపోర్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మన దేశం టెక్నాలజీ వైపు పరిగెత్తుతూనే ఆల్టర్నేటివ్ రిసోర్స్ కూడా మనం పెంచుకోవాల్సిన అవకాశం ఉంది. ఎలా అయితే మనం బంగారం నిల్వలు పెంచుకుంటున్నామో, ఎలా అయితే మన రూపీ వాల్యూస్ ని కాపాడుకుంటున్నామో, ఎలా అయితే మన దగ్గర విలువలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత. అంటే సెల్ఫ్ డిఫెన్సీ అనేది మనకు మనం పెట్టుకోవాలి. సో దీని మీద మనకి ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే దీని ప్రత్యేకత, దీని విలువలు మనకి తెలుస్తున్నాయి. తర్వాత ఇలాంటి పరిధులు దాటిపోయిన తర్వాత ఆ తుఫాన్ వచ్చింది, మళ్ళా ఎండ వచ్చింది, చక్కబడిపోయింది, మళ్ళా వాతావరణం అంతా బాగుంది, ఎవరి పాటికి వాళ్ళు విషయాలన్నిటిని మర్చిపోతున్నారు, మళ్ళా కంటిన్యూ చేస్తాం. సార్ అంటే ఒక ప్రశ్న తలెత్తుంది. అంటే 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఒక గడిచిన 10 రోజుల నుంచి చాలా చోట్ల అంటే మొట్టమొదట బంకుల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళన మొదలైంది. అది ఏదో సమ్ క్రెడిట్ ఇష్యూ. ఆ తర్వాత దాన్ని డీజిల్ కానీ పెట్రోల్ కానీ పరిమితంగానే ఇస్తున్నారు. ఇకపోతే ఫ్యూచర్లో అంటే ఒకవేళ యుద్ధం ముదిరితే మనం వీటన్నిటిని సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలా? యుద్ధం ముదిరితే ఖచ్చితంగా మనం ఈ నిల్వల్ని సేవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఒక ఎల్పిజి ట్యాంక్ మనకు వచ్చిందండి, సుమారు 50,000 టన్నులు ఏదో వస్తుంది. అది ఆ 50,000 టన్నులు మనకి ఎన్ని రోజులు రిక్యూర్మెంట్ వస్తుంది, ఎన్ని రోజులు మనకి సపోర్టబుల్ అవుతుంది, ఎక్కడెక్కడ మనకి ఆ ఇంధన సపోర్టింగ్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి అనేది ఈ స్పెషల్ రిక్వైర్మెంట్ ఖాతాలో వీటన్నిటిని వేసి అడిషనల్ గా ఇంకా ఎంత రిసోర్సెస్ చేయగలుగుతాము అనే దాని మీద మనం అంటే దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి మన దగ్గర ఎస్పీఆర్ ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ జోన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అండర్ 60 to 70 డేస్ వరకు కూడా మనకి అందుతాయని మన ప్రభుత్వం వారు అందించిన విషయమే. ఇది కూడా పూర్తిగా మనకైతే తెలియదు. సో వారు అందించిన డేటా ప్రకారం ఒక 60 to 70 డేస్ వరకు అండర్ రిసోర్సెస్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఫాజిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఏది? క్రూడ్ ఆయిల్ రూపంలో ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ మళ్ళా అక్కడి నుంచి రిఫైనరీ స్టేషన్కి వెళ్ళాలి, రిఫైనరీ స్టేషన్ లో రిఫైన్ అవ్వాలి. ఏది పెట్రోల్ కి డీజిల్ కి ఇలా తరగతుల వారీగా దానికి డివిజన్స్ అయిపోయి ఎక్కడికక్కడే ఏ టైప్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఆ టైప్ ఆఫ్ ట్యాంక్ లో అది చేరుబాటు జరగాలి, అవన్నీ మళ్ళా ట్రాన్స్పోర్ట్ జరగాలి. ఇదంతా మన దేశంలో జరిగే చర్యే. కాబట్టి ఈ రిఫైన్ రిసోర్సెస్ అంటే మళ్ళా రిఫైన్ యూనిట్స్ కి మళ్ళా వెళ్ళి వీటన్నిటిని జరిగినప్పటికీ మనం మన దగ్గర ఉన్న యథాతథ పరిస్థితుల్ని మనం ఒక 50% 30% కన్జంప్షన్ సేవ్ చేసి ఎమర్జెన్సీ క్రియేట్ చేసినప్పటికీ కూడా మనం ఒక 60 నుంచి 120 రోజుల వరకు మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఏది? అన్ని ఎక్కడే షెడ్యూల్ టైట్ అయితే ఉన్న వస్తువుల్ని జాగ్రత్తగా వాడుకుంటూ, ఏది బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా అవసరమైన వ్యక్తులే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఇలా ఎమర్జెన్సీని ఏదన్నా మనం క్రియేట్ చేసుకుని సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ లాక్డౌన్ లాగా లేకపోతే ఏదో ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్ని కనుక మనం ఫాలో అయితే కొంతకాలం మనం అది మాక్సిమం నేను అనుకుంటుంది 60 రోజులు కాస్త 50% మనం సేఫ్ జోన్ పెట్టుకుంటే 120 రోజులు వస్తుంది. కేవలం ఈ 20% ఫ్యూయలే. మళ్ళా ఏదైనా ఇంపోర్ట్ వస్తే ఇది 2 యాడ్ ఆన్ అవుతాయి. ప్రభుత్వం వారు ఈ కొద్ది కాలంలో మరి వీటిని నిర్మాణం చేయగలుగుతామా లేదా అనేది అంత సాధ్యమయ్యే పరిస్థితి అయితే కాదు అది. సో ఇలాంటి వాటి మీద ఇలాంటి యుద్ధ వాతావరణాలు వచ్చినప్పుడైనా సరే స్పెషల్ గ్రాంట్స్ ఏమన్నా పెట్టుకొని ప్రత్యేకించి ఇంధన వనరుల్ని ఎక్కువ రిజర్వ్ చేసే విధంగా
ఈ రిజర్వ్ మెటీరియల్స్ని ఎక్కువ పెట్టే విధంగా ట్యాంకర్స్ని బంకర్స్ని పెద్ద పెద్ద బంకర్స్ని కనుక మనం నిర్మించుకోగలిగితే ఇది భవిష్యత్తులో అమెరికా లాగా 1 సంవత్సరం లేకపోయినా మాకు పర్లేదు, ఓకే చల్ మాకేమీ ఇబ్బంది లేదు అనేది ఒక ఎమర్జెన్సీ క్రియేట్ అయినా కానీ వీ హ్యావ్ 100% రిసోర్సెస్ అని చెప్పుకోగలిగే స్థాయి మనకు కూడా కనుక ఉంటే మనం ప్రత్యేకించి ఇలాంటి యుద్ధ వాతావరణాలకి మనం క్షోభిల్లాల్సిన అవసరం ఉండదు. ప్రజలు కూడా దీని మీద ఎక్కువ ఇబ్బంది పడాల్సిన ఆవశ్యకత ఉండదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. మొత్తానికి ఆయిల్ సంక్షోభం, యుద్ధం ముదిరితే ఆయిల్ సంక్షోభం వచ్చే అవకాశం అయితే ఉంది. దాన్ని ఎలా సేవ్ చేయాలి, మనం ఎలా ప్రవర్తించాలనే అంశంపైన ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.